ఇక్కడ మీరు చూస్తున్న వ్యక్తి పేరు గుమ్మడి నరసయ్య. కొందరికి ఆయన పేరు తెలిసి ఉండొచ్చు. కానీ ఆయన గురించి కొన్ని నిజాలు చాలా మందికైతే తెలియవు. అయినా ఓ సామాన్యుడి గురించి మాకెందుకు తెలియాలి అనుకునేవాళ్లు ఒక్క క్షణం ఆగండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పట్టు ఉన్నోళ్లకి గుమ్మడి నరసయ్య పేరు చెబితే చాలు, జాతకం మొత్తం చెప్పేస్తారు. అవును, ఆయన రాజకీయవేత్తే, మాజీ ఎమ్మెల్యే. అది కూడా 1 కాదు 2 కాదు, దాదాపు 5 సార్లు నయా పైసా కూడా పంచకుండా గెలిచిన నిస్వార్థ నిజాయితీ గల నాయకుడిగా తెలుసు. నేటి తరం యువ నాయకులకు తరచూ బస్టాండ్లోనో, టీకొట్టుల దగ్గరనో, లేక అప్పుడప్పుడు సైకిల్పై ఊరి పొలిమేర్లలోనో కనబడే గొప్ప ఆదర్శ నాయకుడు. అయితే పదవిలో ఉన్నంతకాలం ప్రజలకు నిస్వార్థంగా సేవ చేశాడు. బస్సు, ట్రైన్లో హైదరాబాదులో వచ్చి విద్యానగర్లోని పార్టీ ఆఫీసులో పండుకొని ఆటోలో అసెంబ్లీకి వచ్చేవాడు. ఆకలైతే కేవలం 5 రూపాయల భోజనం చేసి కడుపు నింపుకునేవాడు. కానీ ఈయనెప్పుడూ పబ్లిసిటీ చేసుకోలేదు. ఆ పబ్లిసిటీ కావాలని కోరుకోలేదు. ప్రజల కోసం పనిచేశారు. గెలిచిన 5 సార్లు ఎమ్మెల్యేగా పొందిన జీతం మొత్తం 1 పైసా కూడా తాను తీసుకోకుండా మొత్తం పార్టీకి ఇచ్చేవారు. కొద్దిపాటి పొలం తప్ప నర్సయ్యకు సొంత ఆస్తులు లేవు. ఏంటి ఇంత కథ ఉందా? అంత గొప్పవాడా అనుకోకండి. ఇక్కడితోనే అయిపోలేదు. ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. అసలు మొదటిసారి ఎన్నికల్లో నిల్చున్నప్పుడు గుమ్మడి నరసయ్య ఎంత ఖర్చు పెట్టారో తెలుసా? అవన్నీ తెలుసుకునే ముందు ఎప్పట్లాగానే చిన్న రిక్వెస్ట్. మన ఛానల్ని ఇప్పటి వరకు చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోలు చూసేస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా మా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క క్లిక్ మాకు ఇలాంటి కంటెంట్ ఏ మూలాన ఉన్నా వెతికి బయటకు తీసి మీకు అందించేందుకు ఎంతో బూస్ట్ ఇస్తోంది. అలాగే వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. పూర్తిగా చూశాక టైం వేస్ట్ అనిపిస్తే అన్సబ్స్క్రైబ్ చేసుకున్నా పర్వాలేదు. కానీ నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఖమ్మం జిల్లా ఇల్లందు నుంచి సిపిఎం తరపున 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు గుమ్మడి నరసయ్య. భాగ్యనగరం వెళ్లటానికి బస్సు, శాసనసభకు వెళ్లటానికి ఆటో, ఉండటానికి పార్టీ కార్యాలయం, ఆకలైతే తినడానికి 5 రూపాయల భోజనం, అతి సాధారణ వస్త్రధారణ. ఎమ్మెల్యేగా ప్రభుత్వం ఇచ్చిన గౌరవ జీతభత్యాలు పార్టీ నిర్వహణకు ఇచ్చారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కాబట్టి సెక్యూరిటీ సిబ్బందిని ఇచ్చినా తిరస్కరించి సామాన్య పౌరునిగా ధైర్యంగా ప్రజల్లో తిరిగారు. ఇప్పటికీ తిరుగుతూనే ఉన్నారు, తిరుగుతున్నారు కూడా. ఇప్పటికీ అదే జీవనశైలి, అదే సేవాభావం. ఈ ఫోటో చూశారా? ఎమ్మెల్యే హోదాలో కలెక్టర్ ఆఫీసులో ఏదో పని ఉండి వచ్చినప్పుడు తీసిన ఫోటో. ఇంత సామాన్యుడిగా ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యేని చూసి ఉండరు. గుమ్మడి నరసయ్య గారు ఓనాడు ఖమ్మం బస్టాండ్లో ఇల్లందు బస్సు కోసం ఎదురు చూస్తూ నిల్చున్న చిత్రం ఆ రోజు అందరినీ విస్మయానికి గురిచేసింది. అయితే ఆయన ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయటానికి ఓ కారణం ఉంది. అదేంటంటే ఆర్టీసీ బస్సులో ఎమ్మెల్యేకు 1 సీటు, ఎంపీకి 1 సీటు ఎప్పటికీ రిజర్వ్ చేసి ఉంటాయి. జీతాలు మొత్తం పార్టీకే ఇచ్చేసే గుమ్మడి నరసయ్య గారు గవర్నమెంట్ ఇచ్చిన వెహికల్ వాడటం వల్ల ప్రజల సొమ్ము దుర్వినియోగం అవుతుంది అని, అలా కాకుండా ఉండటానికి, తన వల్ల 1 పైసా కూడా ప్రజల సొమ్ము తన సొంత ఖర్చులకు వాడుకోకుండా ఉండటానికి ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేసేవారు. దానితో ప్రజల్లో ఉన్నట్టు, అలాగే వాళ్ళ సమస్య తెలుసుకున్నట్టు ఉంటుంది అని భావించేవారట. అయితే ఇప్పటికీ ఏ ఒక్క రోజు అయినా ఆ సీట్లలో సంబంధించిన ప్రజాప్రతినిధులు కూర్చోవటం ఎవరైనా చూశారా? లేదు కదా. ఎందుకంటే ఒకసారి ఎమ్మెల్యేగా లేదా ఎంపీగా ఎన్నికైన తర్వాత ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడం తమ స్థాయి కాదని సదరు ప్రజాప్రతినిధులు భావిస్తూ ఉంటారు. ఏదో ఒక మార్గంలో 100,000 కోట్లు సంపాదించి లగ్జరీ కార్లలో తిరుగుతూ ప్రజలకు అందుబాటులో ఉండకుండా వచ్చే నాయకులను మనం చూస్తుంటాం. కానీ గుమ్మడి నరసయ్య వీరందరికీ భిన్నమైన వ్యక్తి. అరుదైన వ్యక్తిత్వం గల ఆదివాసీ నేత. ఎమ్మెల్యేగా ప్రభుత్వం నుంచి తనకు దక్కిన ప్రతి ఫలాన్ని పార్టీకి అందజేసిన అంకిత భావం గుమ్మడి నరసయ్యది. ఇప్పటికే కేవలం పార్టీ ఇచ్చే హోల్ టైమర్ జీతంతో తన జీవితాన్ని గడుపుతున్న గుమ్మడి నరసయ్య తనకున్న కొద్దిపాటి 5 ఎకరాల పొలంలో నిత్యం వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడైనా పార్టీ పిలుపు మేరకు సమావేశాలు, సభలు, ఇంకా నిరసన కార్యక్రమాల్లో పాల్గొనటానికి ఖమ్మం వస్తూ పోతూ ఉంటారు. సొంత ఊర్లో తిరగటానికి తన పాత సైకిల్ని మాత్రమే వాడుతుంటారు గుమ్మడి నరసయ్య. ఆదివాసీ నేతగా ఇల్లందు నియోజకవర్గంలో నుంచి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన గుమ్మడి నరసయ్య 1983లో ఎన్టీఆర్ ప్రభంజనాన్ని కూడా తట్టుకుని ఇల్లందు నియోజకవర్గంలో నుంచి సిపిఐ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచారు.
అప్పటి నుంచి ఆ తర్వాత మళ్లీ 4 సార్లు గెలుపొందారు. అయితే 5 మార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ప్రభుత్వం ఎమ్మెల్యే కోటాలో హైదరాబాదులో తనకిచ్చిన ఇంటి స్థలాన్ని సైతం ఆయన పార్టీకే ఇచ్చేశారు. 70 ఏళ్లు దాటినప్పటికీ ఇప్పటికీ వ్యవసాయం చేస్తూ తన భృతిని తాను సంపాదించుకుంటున్నారు. సింగరేణి మండలం టేకులగూడానికి చెందిన నర్సయ్య ఆ గ్రామ సర్పంచ్గా సేవలందించారు. అంచెలంచెలుగా ఎదిగి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. ఇల్లందు నుండి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజానేతగా పేరు తెచ్చుకున్నారు. 1983, 1985, 1989, 1999, 2004లో 5 సార్లు ఇల్లందు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994లో, 2009లో, 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2014లో జరిగిన ఎన్నికల్లో కోరం కనకయ్య చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే తాను మొదటిసారి 1983లో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కేవలం 1,00,000 ఖర్చయింది. ఎప్పుడు ఎన్నికల్లో నామినేషన్, వాల్ పోస్టర్లు, మైకులకు ఇతర ఖర్చులు తప్ప ఓటర్లకు ఏనాడు 1 పైసా కూడా డబ్బు ఇవ్వలేదని స్వయంగా ఆయనే చెప్పారు. ప్రచారంలో భాగంగా గ్రామాలకు వెళ్తే స్థానికులే తమకు భోజనాలు వండి పెట్టేవారని మొన్నటి తెలంగాణ మునుగోడు ఎలక్షన్ల సమయంలో గుర్తు చేసుకున్నారు. అయితే 2004 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు మాత్రం ₹1,00,000 ఖర్చు 3 లక్షలకు చేరిందట. 1 పైసా ఇంట్లో నుండి పెట్టలేదు, 1 పైసా ఇంట్లో దాచుకోలేదు. పార్టీ డబ్బులతో గెలిచి తనకు ఎమ్మెల్యేగా వచ్చిన జీతం అంతా పార్టీకే దారపోశారు. గజం భూమి వెనకేసుకోలేదు. తన నెత్తుటి కష్టంతో సంపాదించుకున్న భూమిలో ఇప్పటికీ వ్యవసాయం చేస్తూ బ్రతుకుతున్న గుమ్మడి నర్సయ్య లాంటి నాయకులు మన రాష్ట్రంలో ఒక్కడైనా కనిపిస్తున్నారా? గుమ్మడి నర్సయ్య అంటే వైఎస్ఆర్కు ప్రత్యేక గౌరవం ఉండేది. వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు జరిగిన ఎన్నికల్లో గుమ్మడి నర్సయ్య ఓటమి చెంది చాలా కాలం తర్వాత ఇల్లందు అభివృద్ధి కోసం వెళ్లగా ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వైఎస్ఆర్ ఆప్యాయంగా తన గదిలోకి ఆహ్వానించారట. నర్సన్నా, నువ్వు ఓడిపోవడం ఏమిటన్నా అంటూ బాధపడ్డారట. ఏ పని ఉన్నా నేరుగా వచ్చి కలువన్నా అంటూ అక్కడ ఉన్న తన ప్రత్యేక కార్యదర్శులకు సూచించినట్టు గుమ్మడి నర్సయ్య వైఎస్ఆర్ జ్ఞాపకాలను గతంలో ఓ సందర్భంలో గుర్తు చేసుకున్నారు. అంతటి గొప్ప నాయకుడు ఇప్పుడు ప్రజల్లోకి వచ్చి సేవ చేస్తా అంటే రానివ్వం. కారణం, ప్రస్తుతం రాజకీయాలు, రాజకీయ నాయకులు ఎంత మారిపోయారో, ప్రజలు వాళ్లకంటే 10 రెట్లు ఎదిగిపోయారు సామాన్య జనం. మనకు న్యాయం చేసేవాడు ఎవడూ ఆలోచించకుండా మన కులం వాడా, మన మతం వాడా, మనకెంతిచ్చాడు, గెలిచాక ఎంతిస్తానన్నాడు అనే కుళ్ళు మాటలు కసాయివాన్ని నమ్మిన గుర్రెల్లా నమ్మి ప్రతిసారి బలవుతూనే ఉన్నారు. ఇప్పటికైనా మారుదాం మిత్రులారా. నాయకుడు ఎవరు నిజాయితీగా మనకోసం పనిచేస్తాడా, లేక తన మూట తానే నింపుకుంటాడా అని అంచనాకి వచ్చి 1కి 10 సార్లు ఆలోచించి ఓటు వేయండి. సమాజంలో చాలా మంది గుమ్మడి నర్సయ్యతో సహా ఆయనలాంటి వారు చాలా మంది అవకాశం కోసం వేచి చూస్తున్నారు. కానీ మనమే వారిని గుర్తించట్లేదు. రేపు సూర్యుడు ఏ టైంకు ఉదయిస్తాడు, ఏ టైంకు అస్తమిస్తాడు అని చెప్పగల మనం ఏ నాయకుడు సేవ చేస్తాడు, ఏ నాయకుడు దోచుకు తింటాడు అనేది తెలుసుకోలేమా? ఆలోచించండి. మరి వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. జై హింద్.